లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, బీజేపీకి ఊడిగలు చేసే ఈ వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఈ రెండు గెలవడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త హెచ్చరించాల్సిన విషయం ఏమిటంటే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. మిగతా దేశం మొత్తంలో బీజేపీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వేరే ఎక్కడా లేదు. బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురులోనే బీజేపీ ఉంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రజలను నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఏమీ లాభం లేదు. ఇప్పుడే ప్రజలు మేలుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఎన్ని గడపలు తొక్కుతామో, ఎన్ని తలుపులు తడతామో, ఎంత మందిని కలుస్తామో, ఎన్ని సంఘాలను కలుస్తామో, ఎంత మందిని మాట్లాడగలమో, ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో, సోషల్ మీడియా అయినా ప్రత్యక్షంగానైనా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా మన ప్రయత్నం మనం చేద్దాం. వచ్చే 70 రోజుల్లో అందరం గట్టిగా కష్టపడదాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. మన బిడ్డల భవిత బాగుండాలన్నా, మనకు భవిష్యత్తు ఉండాలన్నా మనకు ప్రత్యేక హోదా అవసరం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అది సాధిస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. పులి కడుపున పులే పుడుతుంది, ఎవ్వరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా?